పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్, కర్డ్ హాఫ్ కప్పు యాడ్ చేస్తూ పిండి ముద్దను కలుపుకోవాలి. చిక్కీగా వచ్చేంత వరకు పిండి ముద్ద కలుపుకోవాలి. టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండి ముద్ద బాగా సాఫ్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండి ముద్ద ఎంత సాఫ్ట్గా ఇంత బాగా కలుపుకుంటే మన బేస్ కూడా అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. పిండి కొంచెం పైన చల్లి ఇలా ఒత్తుకోవాలి, సరిపోతుంది. అందులో కొంచెం గీ అప్లై చేసుకున్న బేస్ ఇందులో పెట్టుకోవాలి. ఎక్కువ పొంగకుండా మనం ఫోక్తో అయినా నైఫ్తో అయినా ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. పిజ్జా సాస్ ప్రిపేర్ చేద్దాం. 4 టేబుల్ స్పూన్స్ టమాటా కచ్చప్, హాఫ్ టీ స్పూన్ సోయా సాస్. ఇది మీకు ఇంట్లో లేకపోతే కనుక సాస్ రెడీ అయిపోయింది. లేదు రెడీమేడ్ ఇంట్లో మీరు పిజ్జా సాస్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ పైన యాడ్ చేసుకున్నా, సికమ్ యాడ్ చేస్తున్నా, ఆనియన్స్, టొమాటోస్, స్వీట్ కార్న్స్ ఇలా పైన చల్లు. చీజ్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు ఇలా యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కొంచెం, చిల్లీ ఫ్లేక్ పైన చల్లుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బేక్ చేసుకుందాం. జాగ్రత్తగా